యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. హల్లెలూయా. అంటే ఇతరులకు దేవుని సువార్తను ప్రకటించుట వలన, నీ జీవితంలో జరిగించిన కార్యాలను ఇతరులకు సాక్ష్యము చెప్పుట వలన నీవు దేవుణ్ణి స్తుతించి ఘనపరుచుచున్నావు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. దేవుడిని నిన్ను ఎలా మహిమపరచాలన్నా, నీ బంధువుల్లో, నీ రక్త సంబంధులలో యేసును గురించి మాట్లాడు, యేసును గురించి ప్రకటించు, నీ జీవితంలో చేసిన కార్యాలు చెప్పు. అలాగూ దేవుని నామమును నువ్వు మహిమపరచవచ్చు. సువార్తను ప్రకటించుట వలన, యేసయ్య కార్యాలను చెప్పుట వలన నువ్వు దేవుణ్ణి మహిమపరచుచున్నావు. హల్లెలూయా. లూకా సువార్త 8వ అధ్యాయం 39వ వాక్యం చూడు. అయితే ఆయన నీవు ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియచెయ్యమని వానితో చెప్పి వాణ్ణి పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమంతటను ప్రకటించెను. వీడెవడో తెలుసా? వీడికున్న బుద్ధి మనకు ఉండాలా, వీడికున్న జ్ఞానం మనకు ఉండాలి. వీడు బట్టలు లేకుండా శానా దయ్యాలు పట్టి, ఒక పెద్ద సమూహం దయ్యాలు పట్టి, వాడు ఊరు విడిచిపెట్టి, భార్య పిల్లలను విడిచిపెట్టి రోసేసిన బ్రతుకుతూ అందరికీ అసహ్యం వేసినటువంటి వ్యక్తి ఇతడు. ఇతడు సమాధులు పాలైనప్పుడు దేవుడు తనను దర్శించి తనతో మాట్లాడి తన బ్రతుకును మార్చినప్పుడు తన దిశమలను కప్పుకొని బట్టలు కట్టుకొని ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. తన స్థితి మారిపోయింది. అప్పుడు ఆయన తిరిగి వెళ్తున్నప్పుడు ఈడొచ్చి ఏమన్నాడంటే, నాయనా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికి వస్తాను, నీ శిష్యుల్లో నేను ఒకటిగా చేరిపోతాను అన్నాడు. అప్పుడు ప్రభు దానికి అంగీకరించలా. మరి నీకు ఆ పిలుపు లేదులేరా, అపోస్తుల్లో చేర్చబడడానికి నీకు ఆ పిలుపు లేదు. నీ పిలుపు వేరు, నీ దర్శనము వేరు, నేను నిన్ను కాపాడి నిన్ను స్వస్థతపరిచినటువంటి విధానము వేరురా. నువ్వేం చేస్తావంటే, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి అతడు ఎట్టి గొప్ప కార్యములు చేసెనో, దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియచేయమని వానితో చెప్పి వానిని పంపివేసెను. ఎక్కడ చెప్పమన్నాడు? యేసయ్య ఇంట్లో చెప్పురా, నిన్ను అందరూ చీకొట్టారు కదరా, నీ అన్నదమ్ములు అందరూ అసహించుకున్నారు కదా, అక్క చెల్లెలు అందరూ అసహించుకున్నారు కదా, మీ బావలో బావమరుదులు అందరూ వచ్చి దరిద్రుడు అన్నారు కదా, చివరికి నీ భార్య కూడా నిన్ను ఇంటికి పిలవలేదు కదరా, ఒక ముద్ద పెట్టలేదు కదా, నువ్వు దరిద్రుడు అని శాపగ్రస్తుడు అని, నీ కడుపును పుట్టిన బిడ్డలు కూడా నీకు అసహ్యం వేసావు కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడని నీ భార్యకి, నీ పిల్లలకి, నీ అన్నదమ్ములకి, నీ అక్క చెల్లెలకి, నీ తల్లిదండ్రులకి, నీ బావలకి, నీ బావమరుదులకి, నీ అక్క చెల్లెలకి అందరికి చెప్పేరా అంటే, వాడు ఎంత గొప్పవాడంటే అక్కడ చెప్పడమే కాదు, ఆ పట్టణమంతా చెప్పేశాడట. ఇల్లు తిరుగుతున్నాడు. నేను తెలుసా బాబు మీకు? ఎవడో నువ్వేమన్నా పెద్ద ముఖ్యమంత్రి మీద నువ్వు తెలియటానికి కాదు, ముఖ్యమంత్రి నన్ను కాదమ్మా, నేను అంతకుముందు బట్టలు లేకుండా మిమ్మల్ని అందరిని కొట్టానే, శానా దయ్యాలు పట్టేటువంటి వాడిని. ఒరే నువ్వంట్రా బాయ్? అవును. మరి ఏంటి స్థితి? ఏ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళావురా? మాంత్రికుడు గుడ్డ 100 మంది మాంత్రికుల దగ్గరికి వెళ్ళాను. నా బ్రతుకెవడు బాగు చేశాడు? డబ్బులు నాకున్న 10 ఎకరాల పొలం అమ్మి పెట్టినప్పటికీ నాలో ఉన్న దయ్యాలు పోలేదు. నా ప్రభువు, నా రక్షకుడు యేసు నన్ను దర్శించి యేసు నన్ను ముట్టాడు, నా బ్రతుకు మారింది. ఇదిగో అందుకు నేను వేసుకున్న బట్టలు, నా బ్రతుకే మీకు సాక్ష్యమని ఇల్లు తిరిగాడట, ఇల్లు తిరిగి చెప్పాడట. మనోళ్ళు అంటారు, ఏంటమ్మా యేసుప్రభుని గురించి చెప్పామంటే, అన్నయ్య మేము ఒకళ్ళ ఇంటికి వెళ్ళమన్నయ్య, ఒకళ్ళ ప్రస్తాపన పట్టించుకోమన్నయ్య, మేమేంటో మా ఇల్లు ఏమిటో, మేమేంటో మా గుట్టు ఏమిటో. నేను అనేది కొంపలమ్మడి తిరిగి అడుక్కోమని చెప్పటల్లా, కొంపలమ్మడి తిరిగి ఆ కొంప వార్త ఈ కొంప వార్త తీసుకెళ్ళి మందికి చెప్పమని చెప్పడంలా.
దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెను. అయ్యా, ఒకప్పుడు అప్పుల్లో ఉన్నావు, యేసయ్య దగ్గరికి వెళ్ళావు, చచ్చిపోదాం అనుకున్నాం, అసలైతే ఆ తండ్రి బ్రతికించాడని చెప్పు. ఒకప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో యేసయ్య దగ్గరికి వెళ్ళాం, ఈ రోజున తినకూడ దేవుడు ఇచ్చాడని చెప్పు. ఒకప్పుడు నేను తాగుబోతునండి, పనికిమాలినోడిని, తిరిగిపోతుడిని, భార్య బిడ్డలను సుఖపెట్టలేకపోయాను, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఈరోజు నా బ్రతుకు మారిందని చెప్పు. అదే చెప్పమంట. అది దేవుడిని ఘనపరచడం. అలా దేవుడు నువ్వు ఘనపరిస్తే మరొక విధముగా నిన్ను దేవుడు ఘనపరుస్తాడు. హల్లెలూయా.